మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆర్కే కొండ. ఈ రోజు మన అతిథి పద్ధతి అని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి పల్నాడు ప్రజలకే కాకుండా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా దగ్గరయ్యారు. వారు ఇప్పుడు ఈ రోజు మనతో ఉన్నారు. హాయ్ అని బ్రో. హాయ్ బ్రో. హాయ్ నాగు. హాయ్ బ్రో. అసలు మీ లైఫ్ గురించి చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు? బేసికలీ నేను నష్టాపేటలో ఉంటాను బ్రో. మా డాడీ వచ్చేసి రియల్ ఎస్టేట్ చేస్తారు, మా అమ్మగారు హౌస్ వైఫ్, నాకు ఒక చెల్లి. ఇది ఒక చిన్న ఫ్యామిలీ. నేను బీటెక్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో చేయాలని ఒక ఆశ ఉండేది. దానివల్ల నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి నాకేం అర్థం కాలేదు. మళ్ళీ నష్టాపేటకి రిటర్న్ అయ్యాను. నేను పుట్టింది పెరిగింది మొత్తం తెనాలన్నా. డిగ్రీ వరకు చదువుకున్నాను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో. నర్సరావుపేటకు నేను 2019 జూన్ నుంచి వస్తున్నాను. అప్పుడు నేను రెగ్యులర్గా వచ్చేవాడిని కాదు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నర్సరావుపేటకు వచ్చేవాడిని. సో తర్వాత నుంచి ఒక స్టేజ్కి వచ్చాక మా ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగి, లేదు నాగూర్ నువ్వు చేయగలవు, సో ఇక్కడే ఉండు, రెగ్యులర్గా చేసుకున్నాం అని ఒక పాయింట్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంకా లాస్ట్ 4.5 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. అసలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? అంటే హైదరాబాద్ వెళ్ళి మన అవకాశాల కోసం ఎదురు చూసి అక్కడ మనం కష్టపడి మళ్ళీ నష్టపడి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కష్టపడి తినక ఇవన్నీ అనవసరం అని నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఒకళ్ళు మనకు అవకాశం కల్పించేది, మనమే ఒక చిన్న ప్లాట్ఫామ్ రెడీ చేసుకుందామని యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నాకు చిన్న డౌట్ ఏంటంటే, వాళ్ళకి ఆ యూట్యూబ్ ఛానల్ పద్ధతి అనే పేరు, వాళ్ళకి దాని వెనక రహస్యం ఏంటి అసలు? ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో లేనిదే అది పద్ధతి. మన ఛానల్ ద్వారా పద్ధతి అనే ఒక పదం ఉంది అని జనాలకి తెలియజేయడం, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి పద్ధతి అనేది ఒకటి ఉంటుందిరా అని తెలియజేయడమే మా మోటివ్. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో పద్ధతి అనేది మర్చిపోయారా? లేదు, 100% లేదు. మర్చిపోతే మీరు గుర్తు చేద్దామని, లేకపోతే మర్చిపోతే మేము గుర్తు చేద్దామని పెట్టాం. దానివల్ల పద్ధతి ఇంట్రో చూస్తే మెగాస్టార్ చిరంజీవి బ్యాక్గ్రౌండ్ స్కోర్, చిరంజీవి డైలాగ్ వస్తుంది. చిరంజీవి ఫ్యాన్, బీభత్సమైన ఫ్యాన్. చిరంజీవి గారే నా ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారి సినిమానే చూసి పెరిగాను. చిరంజీవి గారిని నా జీవితంలో ఒక్కసారి కలవాలి అన్న ఒక చిన్న తాపత్రయం. బ్రో, అసలు యూట్యూబ్ కాకుండా మీరు అసలు ఏం చేస్తారు? ఈ యూట్యూబ్ ఛానల్ కాకుండా పర్సనల్ లైఫ్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను బ్రో. రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పార్ట్ టైమా? లేదు బ్రో, యూట్యూబే నాకు ఫుల్ టైం. రియల్ ఎస్టేట్ పార్ట్ టైం? రియల్ ఎస్టేటే పార్ట్ టైం. మరి అలా అయితే ఇంట్లో ఒప్పుకున్నారా? మా నాన్నగారు నాకు 100% సపోర్ట్. ఫుల్ టైం యూట్యూబ్ అంటే ఇంట్లో ఒప్పుకోరు, ఏదైనా జాబ్ చూసుకో, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి. నాకు ఏదైనా చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా నేను మా నాన్నగారికి తప్ప ఇంకెవరిని అడగను. ఆయనే నాకు బాగా సపోర్ట్. మరి ఇన్కమ్ ఎలా ఉంది యూట్యూబ్ లో? ఫుల్ టైం అంటున్నారు కదా. ఇంకా అడగలేదు ఏంటా అనుకున్నా. సేమ్ క్వశ్చన్ రోజు కనీసం ఒక్కసారి మా వింటాం క్వశ్చన్. ఇన్కమ్ ప్రతి ఒక్కరు అడుగుతారు బ్రో. మా కామెంట్స్ కూడా, అంటే ఐ మీన్ పర్సనల్ గా మాకు డిఎం చేసినా కూడా అడుగుతారు, ఇన్కమ్ ఎలా బ్రో అని. ఇన్కమ్ ఎట్లా వస్తుంది బ్రో మీకు యూట్యూబ్ లో నుంచి? ₹1 తినలేదు బ్రో ఇప్పుడు దాకా. ఏం రాలేదు అసలు? లేదు బ్రో అసలు. ఏదన్నా వస్తే ఫేస్బుక్ నుంచి వచ్చింది మాకు. ఫేస్బుక్ ని మేము మా ఆరాధ్య దైవంగా భావించవచ్చు, డబ్బులు వచ్చినాయి అని ఇంత కష్టపడి. కానీ యూట్యూబ్ అనేది మాకు మెయిన్. యూట్యూబ్ నుంచి మాకు రూపాయి రాకపోయినా ఫ్యాషన్ కాబట్టి చేస్తున్నారు ఇప్పటికీ. స్టిల్ వి ఆర్ డూయింగ్. మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి మీరు ఇలా చేస్తున్నారంటే యూట్యూబ్ లో? ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ తర్వాత ఇంట్లో నుంచి ఫోన్లు వస్తాను నాకు. ఎందుకంటే నేను ప్రెసెంట్ ఇప్పుడు నర్సరావుపేటలో ఉంటున్నట్టు నేను యూట్యూబ్ లో వీడియోస్ చేస్తుంటే వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీతో షిఫ్ట్ అవ్వాలి నర్సరావుపేట? లేదు, మీరు ఒక్కళ్ళే వచ్చారా? నేను ఒక్కనే వచ్చాను. ఇప్పటిదాకా తెలియదు ఇంట్లో చేస్తున్నట్టు తెలియదు. అసలు రీసెంట్ గా ఈ 1 month లోపల ఎవరో ఇంటి పక్కన వాళ్ళు ఆ వీడియోస్ చూపించి మీ అబ్బాయి ఇలా చేస్తున్నారని చెప్పి కాంప్లిమెంట్ వైజ్ లో చెప్పిన తర్వాత వాళ్ళకి అప్పుడు ఒక డౌట్ వచ్చి నన్ను అడిగారు, ఏంటి ఫోన్ లో వీడియోస్ వస్తున్నాయి, నువ్వు ఏం చేస్తావు ఏంటంటే. నేను అప్పుడు చెప్పాను ఇలా చేస్తున్నాను, అంటే ప్రాపర్ కంప్లీట్ చెప్పలేదు, ఇలా చేస్తున్నానని చెప్పాను. వాళ్ళకి తెలీదు. నైట్ పడుకునే ముందు అరే అందరితో షేర్ చేసుకోగలుగుతున్నాను, ఇది ఇంట్లో వాళ్ళతో ప్రాపర్ గా నేను ఇక్కడ ఉంటున్నట్టు నాకు రోజుకి ఇలా ఒకళ్ళిద్దరు కనిపిస్తున్నారు, కాంప్లిమెంట్ చేస్తున్నారు, ఒకళ్ళిద్దరు సెల్ఫీ కూడా దిగుతున్నారు, దీన్ని నేను షేర్ చేసుకోలేకపోతున్నాను వాళ్ళతో. ఆ గిల్టీ ఫీలింగ్ నాకు ప్రతిరోజు ఉంటది. అది నేను డైరెక్ట్ వాళ్ళు చూపిస్తాను, లేదు ఇప్పుడు నేను కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నాను, ఒక ప్రాపర్ వేలో వెళ్తున్నాను
అది నేను గర్వంగా చెప్పుకోగలను ఇప్పుడు. సుమన్ టీవీ లాంటి మంచి ప్లాట్ఫామ్ నుంచి మేము అచీవ్ అయినది ఇంట్లో చెప్పడం అనేది అది నాకు తెలిసినంత వరకు చాలా మంచి విషయం. అసలు మరి మీరు ఇంట్లో ఏమని చెప్తారు? నర్సాపేటలో ఉంటాను జాబ్ పర్పస్ అని చెప్తారా? అంటే ఇక్కడ జాబ్ చేస్తున్నాను, అంటే సర్వైవల్ ఒక జాబ్ ఉండాలి కదా. నేను ఒక మొబైల్ షాప్ లో వర్క్ చేస్తున్నాను. మీరా? సో మరి ఆ వచ్చే శాలరీతో జాబ్ ఇది ఎలా రెండు మ్యాచ్ చేస్తున్నారు? అడ్జస్ట్మెంట్ అన్న, టైం అడ్జస్ట్ చేస్తాను. నాకు మా ఓనర్ సపోర్ట్ చేస్తాడు, సపోర్ట్ ఖచ్చితంగా చేస్తాడు. ఇక్కడ శివబొమ్మ వెనకాల ఓకే. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. ఒక 1 hour 2 hours లేట్కి వచ్చిన లేదా ఏదైనా లీవ్ తీసుకున్నా నేను, ఓకే వీడు ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, ముందుకు వెళ్దాం అనుకుంటున్నాడు, వీడి లైఫ్ ఇది కాదు అని నన్ను పుష్ చేసి చేయరా మంచి విషయమే, మంచివి చేయి, ప్రాపర్గా ఏం ఒక రకంగా నన్ను గైడ్ చేస్తాడు. నేను ఇక్కడికి వచ్చాక నా మోరల్ సపోర్ట్ వీళ్ళవల్లే. ఓకే. ఇంట్లోంచి సపోర్ట్ లేని బాధపడే టైంలో నాకు మా ఓనర్ కానీ, లేకపోతే ఈ సందర్భంగా నేను హనీ ఫండ్ గురించి చెప్తున్నాను. ఎప్పుడు జనరల్గా ఎవరి ముందు మా గురించి మేము చెప్పుకోం, ఓకే. ఏదో కొత్తగా ఉంటది. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, నేను ఇక్కడ ఈ స్టేజ్లో ఉండడానికి కానీ, మీ ముందు ఇలా కూర్చోడానికి కానీ, ఒక నలుగురు మెచ్చుకోవడానికైనా, సెల్ఫీ దిగడానికైనా గర్వంగా నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, ఒక నలుగురు నన్ను చూస్తున్నారు సుమన్ టీవీ ద్వారా అని ఆపర్చునిటీ వచ్చిందంటే దాని మెయిన్ రీజన్ ఇదే. ఇప్పటి వరకు చెప్పలే, లేదు ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నారు. అంటే చెప్పుకున్నా నాకు కొత్తగా ఉంటుంది అన్న. ఏదో ఒకవేళ నేను చెప్పిన పొగినా సర్లేరా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అది ఈ టోన్ లో వస్తుంది. మాకే కొత్తగా ఉంటుంది. ఎవరన్నా చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ ఇద్దరి బాండింగ్ బాగుంది, కెమిస్ట్రీ బాగుంది, బాగా చేస్తారంటే మాలో మేము అన్న థ్యాంక్స్ అన్న ఆపర్చునిటీ అంటే ఇలాగే ఉంటుంది రియాక్షన్. ఇప్పుడు సరేలే ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం ఈ టోన్ లో వస్తుంది. మాకే కొత్తగా ఉంటుంది. అంటే ఎంత మా ఇద్దరికి బాండింగ్ ఉన్నా అది బయట ఏమి ఉండదు. ఇప్పుడు నేను తిట్టినా వాడు టేకిటీజీగా ఉంటాడు, వాడు ఏదని అనుకున్నా నేను టేకిటీజీగా ఉంటాను. అన్నా తమ్ముళ్ళు ఎలా కొట్టుకుంటారో సేమ్ అదే. సరే ఇప్పుడంటే ఓకే, మీ వీడియోస్ ఎంత రీచ్ వచ్చింది, మీ స్థాయికి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఓకే. స్టార్టింగ్ స్టేజ్ లో అలాగే జనాల నుంచి మీకు వచ్చింది ఏంటి అసలు? అలాగే ఎలా ట్రీట్ చేసేవాళ్ళు మిమ్మల్ని? కామన్ గా అన్న సోషల్ మీడియాలో ఏం చేసినా నెగిటివిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మాకే కాదు ఎవరికైనా సరే. మాకు స్టార్టింగ్ లో జనరల్ గా సోషల్ మీడియాలో రాకుండా డైరెక్ట్ గా వచ్చేది. టీ తాగడానికో టిఫిన్ చేయడానికో బయటకు వచ్చినప్పుడు ఒకరిద్దరు అడిగేవాళ్ళు, ఇలా వీడియో చేశానండి. కాంప్లిమెంట్ సంగతి పక్కన పెట్టు, అదేదో క్రిటిసైజ్ చేసినట్టు. అప్పుడు ఏంటి వీడియోలు చేస్తున్నారా, పని చేసుకోవచ్చు కదా, దేనికి అవి అంటే మీకు ఇది తప్ప వేరే పని లేదా? రోజుకి 2-3 సార్లు మీ వీడియోలో చూస్తున్నాను నేను. ఏంటి ఇలా మాట్లాడితే మాకు అర్థమేది కాదు. ఏంటి అంటే మన వీడియోస్ అంతా విసిగిస్తున్నాయి వాళ్ళకి, ఇలా మాట్లాడుతున్నారండి. 2-3 మాట్లాడేవాళ్ళు. ఆపేద్దాం అనుకున్నారా? అంటే ఆపేద్దాం అనుకోలేదన్నా, మనం కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నామా లేదా ఏమన్నా చేంజ్ చేయాలా, ఎందుకు అలా అన్నారనే ఆలోచన ఉండేది. అలా ఆ స్టేజ్ లో నుంచి ఇప్పుడు నేను చేసే వీడియోస్ లో కంటెంట్ లో ఉన్న డైలాగ్స్ మేము అక్కడ కనిపిస్తే ఆ డైలాగ్స్ తో మమ్మల్ని పిలవడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ స్టేజ్ లో మీరు ఎలా ఏమేమి ఫేస్ చేశారు? అదే పబ్లిక్ స్టార్టింగ్ స్టేజ్ అదే. ఏదైనా నేను చిన్న ఫంక్షన్ కానీ ఎక్కడికైనా వెళ్ళాను, భోజనం చేస్తున్నప్పుడు కూడా ఏంటి ఇక్కడ వీడియో చేస్తున్నావా, ఆ స్టేజ్ లో అక్కడ కూడా వెటకారంగా అబ్బాయి ఏదో ఛానల్ పెట్టాడులేరా, ఏముంది నలుగురు ఈడు 4 రోజులు కలిసి చేస్తాడరా అని చెప్పి అలా అనుకోవడం, నలుగురిలో కూర్చున్నప్పుడు మనల్ని క్రిటిసైజ్ చేయడం. ఇప్పుడు పద్ధతి అనేది అంత నేను ఇష్టంగా పెట్టుకున్న పేరుని ఒకానొక స్టేజ్ లో నేను నాకు పద్ధతి యూట్యూబ్ ఛానల్ ఉందని పద్ధతి అనే పేరు చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడిన రోజు కూడా చేశారు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ చూసా, మీ ప్రమోషన్ కూడా చేస్తారు. ఆ స్టేజ్ నుంచి ప్రమోషన్ చేసే స్టేజ్ కి వచ్చారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? అంటే హ్యాపీగా ఉంది. పెయిడ్ ప్రమోషన్స్ యా పెయిడ్ కొన్ని పెయిడ్ అంటే అన్ని కాదు. ఫ్రెండ్ ఇక్కడ మాకు ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్. ఆడు నా ఫ్రెండ్ అయితే ఎవరికైనా మేము ఫ్రీగానే చేసాం. ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఎవరైనా చెప్పారా మీ ప్రమోషన్ వల్ల మనకు కొంచెం బిజినెస్ గ్రోత్ అవడం ఎలా జరిగింది? తప్పకుండా చాలా మంది చెప్పారు. మళ్ళీ అడుగుతారు ఇంకెప్పుడైనా చేయండి అన్నమాట. అసలు ఒక మొబైల్ షాప్ చేసాం, అతని ఫోన్ నెంబర్ పెట్టాం. ఒక 1 week అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. కస్టమర్స్ ఫోన్ చేసి 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 విసిగిస్తున్నారండి. ఆ నంబర్ తీసేసాడు అసలు 1 week. ఆ వీడియో మామూలుగా అసలు దున్ను పడేసింది మొత్తం. ఆ రెస్పాన్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అలా వచ్చాం, ఇప్పుడు హ్యాపీ. అనిల్ బ్రో, నాకు మీ వీడియో చూస్తున్నప్పుడు అరే బాగా చేశారు అనిపించిన వీడియో ఏంటంటే, అంటే నార్మల్ గా వెబ్ సిరీస్ ఉంటాయి కదా, ఎపిసోడ్ వైజ్ గా చేసుకుంటూ వెళ్తారు. మీరు షార్ట్స్ ని ఎపిసోడ్ వైజ్ చేసుకుంటలేరు. ఇది నాన్న అనే ఒకటి ఉంది కదా సిరీస్, అలాగే అది ఆ థాట్ ఎలా వచ్చింది దీన్ని ఎపిసోడ్ వైజ్ గా చేసుకుంటూ వెళ్దామని? అంటే మేము ఆ టైంలో ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నాం. ప్రమోషన్ చేసే టైంలో ఆ వీడియోలో ఎవరైతే మా నాన్న చేశారో అతని పేరు చరణ్. షూటింగ్ అతన్ని పిలిచాం. అతను కొంచెం లేట్గా వచ్చాడు.
ఆ టైం మేము ప్రమోట్ చేసాం, కూర్చున్నాం. వచ్చాడు, ఏంటన్నా ఏంటి వీడియో అంటే ఆలోచిస్తే ఎదురు స్ప్రే బాటిల్స్ కనబడుతున్నాయి. ఏదన్నా చేద్దాం అనిపించి ఒక చిన్న లైన్ చెప్పా, అరే ఫాదర్ నిజంగా కొడుకుని లాగా ఈ అమ్మాయిలు పడే స్ప్రే ఇవ్వండి అంటే ఎలా ఉంటుందని చిన్న థాట్ వచ్చి చెప్పాను. మనోడికి నాకు కెమిస్ట్రీ బాగా కుదురుతుంది ఫాదర్ అండ్ సన్ది. చెప్తే చేసాం. ఇది విత్ ఇన్ 1 డేలోనే భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది. అది యూత్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి భయంకరమైన రెస్పాన్స్ 1 డేలో. దాని రెస్పాన్స్ చూశాక అది షార్ట్ సిరీస్ లా చేద్దాం నా ఐడియా అయింది. ఎదురా నాకు నువ్వు షార్ట్ సిరీస్ లా చేద్దాం, ఇది ఒక 10 ఎపిసోడ్స్ చేద్దాం, చెయ్యి, మంచి ప్లస్ అవుద్ది, ఆడియన్స్ చూస్తున్నారు దాన్ని, ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు, నువ్వు చెయ్యి షార్ట్ సిరీస్ చేద్దాం అన్న ఐడియా అయింది. మనందరికి ఉంటది, మన నాన్న మన ఫాదర్ ఎలా ఉండాలి ఏంటి, ఎలాగా మనం ఏదైనా చిన్న పని చేసినా ఆయన మాకు బాగా సపోర్ట్ చేస్తే బాగుంటది అన్న ఇదే ఉంటది. అలాగా ఒక ఫ్యాంటసీ డాడ్ ని క్రియేట్ చేసాం దాంట్లో. అని ఇప్పుడు మీకు మూవీ స్విచ్ అయితే ఉందని నాకు అర్థం అవుతుంది, కానీ నాకు ఒక విషయం తెలిసింది, మీరు పెళ్లి కూడా మూవీ థియేటర్ లో చేసుకున్నారంట. అంత పిచ్చా మరి మూవీస్ అంటే అంటే ఫంక్షన్ హాల్లోనే యాక్చువల్గా అనుకున్నారు, లాస్ట్ మినిట్ లో అది క్యాన్సిల్ అయింది. అసలు అది నేను ఒక థియేటర్ లో నా పెళ్లి చేసుకుంటానని నా కల్లో కూడా నేను అనుకోలేదు. థియేటర్ లోనే ప్లాన్ అయితే కాదు, ప్లాన్ అయితే కాదు, ఒక 1 hour లోనే ఫిక్స్ అయింది. అది ఓకే 1 hour లో ఫిక్స్ అయింది. ఆ థియేటర్ లో ఆ సిల్వర్ స్క్రీన్ ముందే కూర్చొని నేను నిఘా చేసుకున్నాను. అది నాకు కూడా నా జీవితంలో నేను మర్చిపోలేని ఇన్సిడెంట్. నాకు అంటే ఫంక్షన్ హాల్ బుక్ చేసి క్యాన్సిల్ అయిందా అలాగే ఏంటి? అప్పుడు వర్షాలు ఏదో పడతా ఉన్నాయి సంథింగ్, దానివల్ల నాకు తెలియదు. యాక్చువల్గా నేను ఇప్పుడు పెళ్లి కొడుకులా ఉన్నప్పుడు ఇంకా అవన్నీ మన దగ్గరకు రావు కదా. మీకంటే పెళ్ళింది కాబట్టి ఓకే. నా గ్రూప్ లో ఈ వీడియోస్ వల్ల మీకు ఏమన్నా ప్రపోజల్స్ ఏమన్నా వచ్చినాయా? అలాంటివి రాలేదమ్మా. ఇంత రీచ్ వస్తుంది వీడియోస్ లో, మీరే టాప్ మోస్ట్ అంటున్నారు, ప్రపోజల్ రాలేదంటే ఎలా నమ్ముతా? నీకు దండం పెడతాను, ఈ ఇంటర్వ్యూ చూస్తారన్న. నేను అప్పటికే రోజు మొత్తం మీద నువ్వేం చేయట్లేదు అంటే వాళ్ళు నమ్మరు. ఎక్కడో చిన్న డౌట్ లేదు, నేను మేనేజ్ చేసుకుంటూ వస్తాను. నువ్వు ప్రాపర్ గా అడిగాడు నా మొహం మీద తెలిసిపోద్దాం వాళ్ళకి. అదే అంత ఇది లేదు. అంటే నేను చూసిన దాని ప్రకారంగా, నాకు తెలిసిన దాని ప్రకారంగా మనవాడికి అంత. ఇది రంజాన్ మంత్ లో శివుడు దగ్గర ఒక షార్ట్ చేసావు కంటెంట్, అది చూసే బాగా అనిపించింది అది నాకు. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే కంటెంట్ మీకు వేరే వాళ్ళు ఇస్తుంటే మీరు దాన్ని వీడియో లాగా తీస్తున్నారని నాకు తెలిసిన సమాచారం. మాకు మామూలుగా ఇన్స్టాలో అయినా సరే, ఫేస్బుక్ లో అయినా సరే ఎవరైనా కంటెంట్ చెప్తా ఉంటారు, అందరికి తీసుకుంటాం మనం. ఏదైనా ఒక లైన్ తీసుకుంటాం, దాన్ని ఇప్పుడు మా స్టైల్లో మేము దాన్ని డెవలప్ చేస్తాం. ఇప్పుడు అతను పంపించాడు, ఎవరన్నా సరే మనం తీసుకోము చేయము అనేది అది కరెక్ట్ కాదు. ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉంటుందో మనకు తెలియదు. అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎట్లా అయితే వచ్చామో మనం కూడా అందరిని అలానే సపోర్ట్ చేయాలన్న ఒక పాయింట్ మనదైతే బేసిక్ పాయింట్. అది లైన్ అయితే ఇస్తారు కానీ ఫుల్ వర్క్ అయితే మొత్తం చేసిన ప్రతి వీడియోలో ఒక్కళ్ళతో అయితే అవ్వలేదన్నది. నాతో పాటు ఇతను వచ్చాడు, అబ్బాయి పేరు అజరుద్దీన్. మేము ఇక్కడ అందరం చిలాటిస్తారని పిలుస్తామని, వాళ్ళు లేకపోతే మేము వీడియోస్ తీయలేం. అలా సపోర్ట్ చేస్తాడు మాకు. మా తీసే ప్రతి వీడియోస్ లో ఆల్మోస్ట్ 60-70% తీసిన వీడియోస్ మొత్తం వాడే. బేసిక్ గా ఒక్కొక్క పాయింట్ లో కొంచెం ఏదైనా డౌన్ అయినా మమ్మల్ని మోటివేట్ చేసి లేపేది వాడే. లేదన్నా ఏం ఆలోచించద్దు, చెయ్యండి అన్నా, ఏం కాదు నేను ఉన్నా కదా, ఇలా మాట్లాడతాడు. అంటే కొన్ని విషయాల్లో వాడు మాకు ఇచ్చే మోటివేషన్ ఎలా ఉంటదంటే, మా ఓన్ ఫ్రెండ్స్ కూడా మాకు అలా చెప్పరు కదా, వాడు అలా చెప్తాడని మాకే షాకింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ రావాల్సిన అవసరం వాడికి లేదు, కానీ వచ్చి వాడు చూస్తాడు, వాడికి అదొక హ్యాపీనెస్. సక్సెస్ అవుతున్నారు, రేపు మనం ఒక స్టేజ్కి వెళ్ళాక నన్ను గుర్తుపడతారు కదా, అది వాడికి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. అది ఇంకా మనం తెలుసుకోవాలి. లేదు లైన్ యాసిన్ అని ఒక ఆయన ఇచ్చారు, ఆయన ఇచ్చినప్పుడు మేము డెవలప్ చేసుకున్నాం. మనం ఇక్కడ పేరు ఇప్పుడు నేను డైరెక్టర్ని, మనం ఎడిటర్, రైటర్, ఇవన్నీ ఉండదు బ్రో మన ఛానల్లో. అదే ఉండదు, పేర్లు ఏమన్నా అసలు మేము టీం పద్ధతి అంతే. అది ఏదైనా సరే మనం అది ఏదైనా సరే, ఒకసారి నేను కెమెరామెన్ అవుతా, ఒకసారి మనోడు అవుతాడు, ఒకసారి మా చిలాటి అవుతాడు, ఇట్లాగా రఫీ అని ఉన్నాడు. అతను మా టీంలో ఎవరు చేసినా ఒకసారి వాళ్ళు కెమెరామెన్ లో వచ్చి, ఒకసారి వాళ్ళే మాకు స్క్రిప్ట్ ఇవ్వచ్చు, ఒకసారి వాళ్ళు అన్న ఇదిగో ఇక్కడ కొంచెం చేంజ్ చేయొచ్చు అన్న, వీడియో ఇట్లా బాగుండదు. ఆ రెస్పాన్స్ తీసుకుంటాం మనం. 100% అందరిది సపోర్ట్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ దాకా వచ్చాం. మీ వీడియోస్ అని చూస్తే ఎక్కువగా మీ ఇద్దరే కనిపిస్తారు, అంటే వేరే వాళ్ళు తీసుకోరా లేకపోతే మీ వేరే వాళ్ళు చేయడానికి ఇష్టపడట్లేదా? ఎక్కువగా మోస్ట్లీ మీ ఇద్దరే ఉంటారు. అది ఇంకా స్టార్ట్ అయినా కానీ చెప్పాలంటే యాక్చువల్ గా మమ్మల్ని చాలా మంది అడుగుతారు, రోజు మొత్తం కనీసం ఒక 10 మంది అని అడుగుతారు, కానీ 10 మందిలో 80% మంది సరదాగా అడుగుతారు.
బ్రో నన్ను కూడా పెట్టుకోవచ్చు కదా రీల్లో. ఏమన్నా నేను కూడా చేస్తాగా, ఏమన్నా ఒక చిన్న డైలాగేగా పెట్టుకో నన్ను. కొంతమంది అలా అంటారు, మంచి రేప్ క్యారెక్టర్ ఉంటే మేము చేస్తాం, ఇలా మాట్లాడతారు. చెప్పండి అంటే మాకు వెటకారంగా. ఇప్పుడు మేమంటే ఫుల్ లెంత్ కన్సిస్టెన్సీగా దీంట్లోనే చేస్తామన్న ఒక మాకు మైండ్ సెట్, మాకు వ్యూ ఉంది, చేసుకుంటాం. ఇప్పుడు అంటే కొత్త వాళ్ళు వస్తే అట్లా మీరు చాలా మంది చూసుంటారు, మా టీంలో ఉన్నారు. మీ వీడియోస్ లో కొంతమంది అంటే పెద్దలు ఓల్డ్ ఒక 50-60 ఏజ్ లో ఉంటారు. అంటే వాళ్ళు యాక్టింగ్ ఇంట్రెస్ట్ తో వచ్చారా, లేకపోతే మీ కంటెంట్ డిమాండ్ చేయడం వల్ల మీరు వాళ్ళని అప్రోచ్ అవుతారా? ఇప్పుడు మీరు 50-60 ఇయర్స్ అన్నారు కదా, 72 ఇయర్స్ ఆయన పాషా గారు అని ఇప్పుడు కొత్తగా మా వీడియోస్ చేస్తున్నారు. రంగస్థల నటుడు, అతనా రంగస్థల విలక్షణ నటుడు. ఇప్పుడు అతను వచ్చి చేసినందుకు అమౌంట్ ఏమైనా అడుగుతారా, లేకపోతే లేదు. యాక్టింగ్ మీద ఫ్రీనే అంటే ఐ మీన్ ఆయన ఇంట్రెస్ట్ ఉండి ఆయన వాలంటీర్ గా వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ ఆయనకు కావాల్సింది కూడా ఆయన చేస్తూ బాగా ఇప్పుడు బాగుంది ఆయన మాతో రిలేషన్షిప్. ఆయన ఎపిసోడ్ కూడా చూసారు, అది స్టూడెంట్ టీచర్స్ డే వీడియో చేసి ఒక వాచ్మెన్ అని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు ఆయన. ఆ వాచ్మెన్ క్యారెక్టర్ కోసం ఆ షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఆయన 1 డే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా ఆయన నుంచోనే ఉన్నాడు. 72 ఇయర్స్ ఆయన నుంచోనే చేశాడు మాతో. అంత డెడికేషన్ ఉంటే వాళ్ళకి మనకి వేరే స్థాయికి వెళ్ళిపోతాం. మాకు ప్రాపర్ గా ఇన్స్పిరేషన్ ఎవరినో చూసి ఇన్స్పైర్ అవ్వకర్లా. మా పక్కనే చాలా మంది ఉన్నారు మీ ఇన్స్పైర్ అవ్వడానికి, వీళ్ళే సగం ఇన్స్పైర్ చేస్తుంటారు మమ్మల్ని. ఈ ఏజ్ లో కూడా వాళ్ళు ఇంత డెడికేషన్ కష్టపడేటప్పుడు మేము ఇంకెంత కష్టపడాలి, ఈ ఏజ్ లో ఇంకా మేము ఎంత మందిని ఇన్స్పైర్ చేయాలి. ఇవే నాకు మోటివేషన్. ఇంకా ఓకే, మీరు ఎలాగో ఇప్పుడు యాక్టర్స్ కొత్త వాళ్ళు వస్తే మేము తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం, మంచి క్యారెక్టర్ ఇస్తామని అంటున్నారు కాబట్టి నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి అన్న. మెయిల్ ఫీమేల్ కాదు, ట్రాన్స్జెండర్ ఉన్నారు. ఓకే, ఆ ట్రాన్స్జెండరే కానీ పేరుకి అమ్మాయి లాగా ఉంటది. అంటే వాళ్ళు చేసేది ఏం చేయదు ఆ అమ్మాయి. యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఏదైనా ఛాన్స్ వస్తే చేద్దాం అనుకున్నా గానీ ట్రాన్స్జెండర్ అంటే ఇస్తారా లేదా అనే డౌట్ తో అక్కడే మిగిలిపోయింది. లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఇంటర్వ్యూ చేశా తనతో. తనకు ప్రామిస్ చేశా, మీకు మంచి క్యారెక్టర్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, క్యారెక్టర్ అడిగి ఇప్పిస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మరి పరిచయం చేస్తాను. తప్పకుండా అన్న. అంటే మీకు మళ్ళీ అమ్మాయి అబ్బాయి కావాలి ఇక్కడ జెండర్ ప్రాబ్లమే కాదన్న. అంటే చేసే క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్ అయితే ఫీమేల్ కి, మేల్ క్యారెక్టర్ అలా తప్ప వేరేం లేదు. ఒక సంవత్సరం క్రితం ట్రాన్స్జెండర్ మీద మంచి కాన్సెప్ట్ ఇట్లానే షార్ట్ సిరీస్ ఏదైతే మీరు చూసారో అలాంటి ఒక సిరీస్ తీద్దామని ప్లాన్ చేశాను. కానీ అప్పుడు మనకు దొరకలేదు ఎవరు, మేము దాన్ని పక్కన పెట్టేశాం. ఇప్పుడు తను ఎవరైతే మీరు చెప్పారో కరెక్ట్ గా సెట్ అవుతుంది అని మాకు అర్థమైతే 100% మేము చేయడానికి మాకు ఏ ప్రాబ్లం లేదు. మీ వీడియోస్ అన్నిట్లో పద్ధతి అనే పేరు మీద మీ ఫోటోనే ఉంటది. పద్ధతి ఛానల్ మీరే క్రియేట్ చేశారు, కానీ మీ వీడియోస్ ఎక్కువ నాకు కూడా ఉంటాయి. అంటే షార్ట్స్ లో గానీ కన్క్లూజన్ వచ్చేసరికి మనోడు వాయిస్ ఎండ్ అయిపోయింది. అవును, అసలు దానికి రీజన్ ఏంటి? మనోడిని మెయిన్ పెడదాం అనుకోనే, లేకపోతే అలాగే ఏంటి దీనికి ఆన్సర్ నేను చెప్తానన్నా. ఆన్సర్ చెప్తాను. ఇది నాకు కొత్త క్వశ్చన్ ఏం కదా ఆయనకైనా నాకైనా. నేను లేనప్పుడు ఆయన లేనప్పుడు చాలా మంది అడుగుతారు. అంటే వాళ్ళకి తెలియదు కదా ఆఫ్ కెమెరా ఏం జరుగుతుంది, ఆన్ కెమెరాలో ఎవరైతే చూసారో ఇంకా వాళ్ళే మెయిన్ అనే ఫీలింగ్ లో ఉంటారు. ఇక్కడ ఏంటంటన్నా మా ఇద్దరికి ఉన్న బాండింగ్ అలాంటిది. ఇప్పుడు సరే నేను స్క్రిప్ట్ చెప్పి దానిలో క్యారెక్టర్ నేను చెప్పినప్పుడు అది ప్లస్ అవుతుందని తెలిసినా ఆయన ఏమంటే అరే నాకు సెట్ అవుతురా, ఇది నీకు సెట్ అవుతుంది, ఇది నీకు బాగుంటది, నువ్వు కరెక్ట్ గా ప్రాపర్ గా ఉంటావు క్యారెక్టర్ నువ్వు చెయ్యి, నీకు ప్లస్ అవుద్ది. అది చాలా గ్రేట్ అసలు. అంటే మన ప్రేమ ఆయన చెప్తారు. లేదు కొన్ని వీడియోస్ ఆయన చెప్తారు, అరే నేను ఈ క్యారెక్టర్ అనుకుంటున్నా నువ్వు చెయ్యి. జనరల్ ఇప్పుడు నానాలో చూసినా ఒక్క వీడియోలో కనబడతాడు ఆయన, ఒక సెల్ షాప్ వీడియోలో తప్ప మిగతా అన్నిట్లో నేనే ఉంటాను, మొత్తం నేనే ఉంటాను. వాయిస్ కూడా నాదే ఉంటది. కొన్ని ఆయన చేసిన వీడియోస్ కూడా డబ్బింగ్ నాదే ఉంటది, వాయిస్ ఓవర్ మాక్సిమం నాదే ఉంటది. ఆయన చెప్తాడు బాగుంటది చెప్పు, ఇది ఇలా ప్రాపర్ గా ఉంటది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటది, జనాలు కనెక్ట్ అవుతారు, ఆ సజెషన్ కూడా ఆయన ఇస్తారు. నేను ఒకసారి షాక్ అవుతుంటా, ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే నాకే వస్తుంది డౌట్, ఈ మొత్తం వీడియోలు నేనే కనబడుతున్నాను, జనాలకు డౌట్ వచ్చి ఒకవేళ ఈయన్ని డైరెక్ట్ నేను లేనప్పుడు అడిగితే ఈయన అనుకుంటాడేమో అనే డౌట్ నాకే వచ్చేది స్టార్టింగ్ లో. లేదు ఒకటే బ్రో, మనోడే కనిపిస్తున్నాడు ఇంత వీడియోస్ లో. నేను అదే అంటున్నా. నేనేమంటానంటే ఇప్పుడు క్యారెక్టర్ రాశాడు, సరే నేను ఐడియా చెప్పాను, మనోడు ఐడియా చెప్పిన క్యారెక్టర్ ఒకటి వచ్చింది, ఛానల్ నాదే, నేనే చేయాలి, నేనే మొత్తం, మీరందరూ చేస్తున్నారు అంతే అనేది ఏం లేదు బ్రో. ఈ క్యారెక్టర్ కి నాగూర్ సెట్ అవుతాడంటే నాగూరే, లేదు చిలాటి సెట్ అవుతాడంటే అతనే, రఫీ సెట్ అవుతాడంటే రఫీనే, నేను సెట్ అవుతానంటే నేనే. ఇక్కడ నేనే పెట్టాను, నేనే చెయ్యాలి, నాదే,
అనేది అసలు ఇది అది పాయింటే కాదు బ్రో. కంటెంట్ మెయిన్. కంటెంటే మనల్ని తీసుకెళ్తుంది. కట్అవుట్ ఉన్నోడికి కంటెంట్ అవసరం లేదన్నారు కదా, ఆ టైప్ లో ఇక్కడ కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ తో సంబంధం లేదు. చాలా గ్రేట్ అదైతే. ఎందుకంటే యాక్చువల్ గా అందరూ అనుకుంటే మన వీడియోలు కనిపిద్దాం, మనం ఫేమస్ ఇది ఉంటుంది. కానీ మీరు కంటెంట్ కి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళని. అది 100% బ్రో. మాతో పాటు ఇప్పుడు దాకా ట్రావెల్ అయిన ఎవరిని మేము ఇప్పుడు దాకా వదులుకోవాలి. బిగ్ బాస్ ప్రేమ అఖిల్ వీడియో చూసి ప్రొడ్యూసర్ మీరే కదా, ఎంత ఖర్చు అయింది ఏంటి అసలు ఆ సాంగ్ కి? అలా అతను ఎంత తీసుకున్నాడు? అది అతను ఎంత తీసుకున్నాడు అనేది చెప్పడం కరెక్ట్ తప్పకుండా ఇవ్వాలి కదా. బిగ్ బాస్ నుంచి వచ్చాడు, మంచి ప్రేమలో మంచి ఫేమ్ లో ఉన్నాడు, చేసాము. ఏదైనా మనకు కూడా మంచి హెల్ప్ అవుతుంది అనుకున్నాము, చేసాం, బానే ఉంది. మంచి బడ్జెట్ పెట్టి చేసాము. అంతా మీరు పెట్టిన బడ్జెట్ వచ్చిందా? మేము పెట్టిన బడ్జెట్ లో ఒక 1% వచ్చింది బ్రో. 1%. దాని వల్ల కొంచెం బాగా నేను డిప్రెషన్ లోకి కూడా వెళ్ళాను. అతను అఖిల్కి ఎంత ఇచ్చారు ఇవన్నీ ఏమొద్దు, అలాగే ఓవరాల్ గా అలాగే ఎంత బడ్జెట్ అయితే అది చెప్పండి, ఆ రివీల్ చేయండి. ఓవరాల్ గా అయింది బ్రో, చెప్పండి పర్లేదు. ఒక 8 lakhs అయింది బ్రో. 8 lakhs. 1% అంటే ఎంత వచ్చింది మరి? అప్పుడు ఎంత వస్తుంది 1% అంటే 8 lakhs కి? ఏదో ఒక మామూలుగా 1% కాలే కానీ ఒక 50,000 రిటర్న్స్ వచ్చినాయి బ్రో. దాని వల్ల నాకు అంతే. 8 lakhs పెట్టి సాంగ్ తీస్తే 50,000 వచ్చింది. విన్న మీకే ఎలా ఉంటే ఇంకా ఆ పొజిషన్ లో ఆయన ఏ రేంజ్ లో డిప్రెషన్ వెళ్ళి ఉంటాడో ఆలోచించి. దాని వల్ల నేను ఎంత డౌన్ అయిపోయానంటే, మా అమ్మాయికి అట్లీస్ట్ నేను హగ్గీస్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు దాచిపెట్టుకున్నాను. అలా దాచిపెట్టుకుని కొనుక్కున్న రోజులు. అప్పుడు ఏమైనా అనిపించిందా ఇంకా బ్యాక్ వెళ్దాం ఎందుకులే ఇదంతా? లేదు బ్రో, అంటే నేను ఒకటి బిలీవ్ చేస్తా బ్రో, దేవుడు అనేవాడు ఒకడే, సూపర్ పవర్ ఒకటి ఉంది. కానీ మనం ఒక్కసారిగా హైప్ గా పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి కింద పడవడం అనేది కరెక్ట్ కాదు. ఈ కష్టాలు చూసుకుని మనం పైకి వెళ్ళామంటే రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి ఇవన్నీ మనం రెక్టిఫై చేసుకోవచ్చు అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, ఒక స్ట్రాంగ్ బిలీవ్ నాలో ఉంది. మీ ఛానల్ ఇంటర్వ్యూనే నాకు నిదర్శనం దానికి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అక్కడ నా కళ్ళ కూడా అనుకోలేదు ఒక ఛానల్ నన్ను ఇంటర్వ్యూ చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి కంటెంట్ కానీ ఇదంతకి మూవీస్ లోకి వెళ్దామనా, లేకపోతే డైరెక్టర్ అవుదామనా, రైటర్ అవుదామనా? అల్టిమేట్ గోల్ ఏంటి అసలు? అల్టిమేట్ గోల్ ఒకటే, యాక్టర్ అవ్వాలి. అంటే కమెడియనా లేకపోతే సీరియస్ రోలా, సైడ్ క్యారెక్టర్? అంటే నాకు విలనా? యాక్చువల్ గా నాకు విలన్ అంటే బాగా ఇష్టం. విలన్ గారు నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఇష్టం. కామెడీ కూడా బాగా ఇష్టం. ఆబ్వియస్లీ అన్న యాక్టర్ కథ ఒక జోనర్ లేదన్న. నాకు సుహాస్ గారు, విజయ్ సేతుపతి గారు, ఎస్ జయసూర్, ఇలా నాకు అన్ని రోల్స్ చేయాలని ఉంటది. నేను కొన్ని చేయగలను, మనోడు అన్ని చేస్తాడు. మనోడి దగ్గర ఆ టాలెంట్ ఉంది. దానికంటే ముందు ఒక చిన్న డ్రీమ్, ఈ పని చేసే నా ప్యాషన్ వల్ల ₹1 సంపాదించి ఒక చిన్న ఇల్లు కట్టించి ఆ అమ్మ నాన్నలో పెట్టి బాగా చూసుకోవాలి. ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా 70mm స్క్రీన్ మీద కనబడతాం. కనబడినప్పుడు మా నాన్న థియేటర్లో కూర్చొని విజిల్ వేయాలి. అది మన ఫస్ట్ టార్గెట్. ఖచ్చితంగా నేను అది పక్క నుంచి చూడాలి. నేను రీసెంట్ గా చూశాను, మనోడు మై నేమ్ ఇస్ నాగూర్ అని ఏదో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు. ఎందుకని సపరేట్ అవుదామనే లేకపోతే? లేదన్న, సపరేట్ అవుదాం అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నా పేరు మీద ఒకటి ఉంటే బాగుంటుందని. మనోడు ఇండివిజువాలిటీని కూడా డెవలప్ చేయాలి. ఐడియా కూడా ఆయన ఇచ్చింది. ఆ ఇండివిజువాలిటీని డెవలప్ చేసి ఆ ఇండివిజువాలిటీని కూడా తీసుకెళ్లాలన్న ఇందులో మనోడు ఐడియా ఇచ్చారు. ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడో ఇచ్చారు. కాదు నాకు అప్పుడు కుదరలేదు. సరే ముందు దీన్ని ప్రాపర్ గా చేద్దాం, తర్వాత బేసిక్ గా ఒక 2 months అవైలబిలిటీ లేను. చాలా మంది ఫోన్ చేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏంటి మీ ఇద్దరు సపరేట్ అయ్యారా, మీరిద్దరు ఏంది కలిసి చేయట్లేదా? వాళ్ళందరికి మనం ఏం చెప్పాలి, అందరికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేం కదా. దీని ద్వారా చెప్పాలన్నా ఇంకా ఆన్ కెమెరా ఇంకా అందరికి చెప్పాలి. నేను సపరేట్ ఏం అవ్వలేదండి, గ్యాప్ వచ్చింది అంతే. ఏ సపరేట్ అవ్వలేదు, ఏది మారలేదు, యాజ్ యూజువల్ గానే ఉంటది. మా ఛానల్ ద్వారా మీకు మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. అంటే ఇక్కడ మేము చిన్న ఒకటి అడుగు, ఇంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ ఎంతమంది ఉన్నా మీరు మమ్మల్ని చూస్ చేసుకుని మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అన్న పాయింట్ ఎందుకు తీసుకుంటారు? ఇందులో నాదైతే ఏం లేదు, సుమన్ టీవీ మొత్తం మీరు చూస్తున్నట్టయితే స్టార్టింగ్ నుంచి సుమన్ టీవీ చూస్తున్నట్టయితే ఇలా కంటెంట్ క్రియేటర్ ఎక్కడైతే ఉన్నారు చూసాం బ్రో, ఆ ఇంటర్వ్యూ తీసుకొని మనకు దోచిన సాయం వాళ్ళు చేస్తే వాళ్ళు గోల్స్ రీచ్ అవడానికి సాయపడదాం అనే వేలోనే ఉంటుంది సుమన్ టీవీ. ఇప్పుడు ఇంత సపోర్ట్ చేస్తున్న సుమన్ టీవీకి చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాం మేము ఎప్పటికీ. మమ్మల్ని కూడా దీని వల్ల మాకు ఆపర్చునిటీ వస్తే దానికి ఫస్ట్ థ్యాంక్స్ సుమన్ టీవీకే చెప్పాలి. మేము రుణపడి ఉంటాం అన్న. మా ఫస్ట్ ఇంటర్వ్యూ లైఫ్ లో మర్చిపోలేని ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు. థ్యాంక్ యూ. మీకు కూడా లేదు, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వారు ఎవరైనా కానీ మీకు మంచి
క్యారెక్టర్ కానీ ఏదన్నా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.